So today we'll have a session on how do you handle the Indian history part in the mains. Right? ఇప్పుడు హిస్టరీలో ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్, తెలంగాణ హిస్టరీ రీజనల్ హిస్టరీ 50 మార్క్స్ ఉంది. రైట్? ప్రిలిమ్స్ ముందు ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి నౌ యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ మోర్ క్లియర్లీ ఆన్ ద మెయిన్స్. బెస్ట్ అప్రోచ్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ ఐ విల్ నాట్ బీ హ్యాండ్లింగ్ హియర్, బట్ రెండింటికి కలిపి బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా ఏ పేపర్ అయినా కీప్ ద సిలబస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ బైఫర్కేట్ n నెంబర్ ఆఫ్ పాసిబుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద యూనిట్. అంటే ఇప్పుడు హిస్టరీలో ఫస్ట్ యూనిట్ ఉంది ఏన్షియంట్, ఇండియన్ హిస్టరీలో అయితే ఫస్ట్ యూనిట్ ఏన్షియంట్ ఇండియా ఉంది కదా. సో అందులో టాపిక్ వైజ్ కీవర్డ్స్ చూసుకుని మొత్తం ఎన్ని క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉండేది అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. రైట్? అకార్డింగ్ టు మై ఎక్స్పెక్టేషన్ దేర్ ఆల్మోస్ట్ 16 to 18 క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్, 20 సేఫ్. ఎందుకంటే బుద్ధిజం జైనిజం పెద్ద టాపిక్స్ కాబట్టి 6th century BC. ఏన్షియంట్ ఇండియాలో ఒక 20 క్వశ్చన్స్, 18 to 20 క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద యూనిట్ 1. ఓకే, ఓవర్లాపింగ్ తీసేస్తే అట్లీస్ట్ 15 to 16 క్వశ్చన్స్ అని అనుకోవచ్చు. సో 5 యూనిట్స్లో మీరు చూస్తే అప్రాక్సిమేట్లీ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్లో నేషనల్ మూమెంట్ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 యూనిట్లో అట్లీస్ట్ 75 to 80 ప్రయారిటీ ఏ క్వశ్చన్స్ విల్ కమ్. ఓకే, మొత్తం ఒక 100 క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంది. ఐ బైఫర్కేటెడ్ ఆల్ ద యూనిట్స్ ఇంటూ డిఫరెంట్ క్వశ్చన్స్ Q&Aలో. సో అరౌండ్ 98-99 క్వశ్చన్స్ వస్తాయి. 100 అనుకోండి రఫ్లీ. 100లో మనం ప్రయారిటీ ఏ క్వశ్చన్స్, టాప్ ప్రయారిటీ ఆర్ ఏ కేటగిరీ క్వశ్చన్స్ ఒక 75 అయితే మీరు చదవాల్సి వస్తుంది డెఫినెట్గా. మిగతావి కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. మళ్ళీ ఇప్పుడప్పుడే ఇన్ని వేకెన్సీస్ ఉండవు. సి ఆల్ గవర్నమెంట్స్ డూ టాక్ జాబ్ క్యాలెండర్, నా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది అది. నో గవర్నమెంట్ వెదర్ టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ కాంగ్రెస్ అయినా అవేం రావు. సో దిస్ ఎ ఫైనల్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఫిలిమ్స్లో కూడా 1:100 తీస్తారనే టాక్ కూడా ఉంది. సో వాట్ ఎవర్ మే బీ ద కేస్, 500 పోస్టులు అంటే మళ్ళీ ఇప్పుడప్పుడే రావు. సో కాబట్టి 100 క్వశ్చన్స్ చూసుకోవడం బెటరు. ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేసి ప్లాన్ బి క్వశ్చన్స్ యూ కెన్ లైట్లీ సీ దెమ్. ఒకసారి దాన్ని అర్థం చేసుకుని పొరపాటున వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఒకటి పెట్టుకోవాలి. సో దట్ యూ డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్ అనాన్సర్డ్. మనం ఒక ప్రశ్న రాయకుండా బయటకు వచ్చిన ఆపర్చునిటీ జారిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. యూనో యూ కెనాట్ లీవ్ ఎనీ క్వశ్చన్. దట్ ఈస్ ద సింపుల్ రూల్ ఫర్ సక్సెస్. చాలామంది ఏం చేస్తారంటే మనం చదవని క్వశ్చన్ వచ్చిందనుకోండి మొత్తం రాయకుండా వదిలేస్తారు, మిగతా క్వశ్చన్ ఎక్కువసేపు రాయడం అలా చేస్తారు. అలా చేయకూడదు. వాట్ ఎవర్ యూ నో యూ ప్లీజ్ డూ రైట్, అటెంప్ట్ ఏ క్వశ్చన్. ఐ కీప్ టెల్లింగ్ టు సమ్ ఆఫ్ యూ, ఇదివరకు బ్యాచ్లో కూడా చెప్పాను, కొంతమంది నోన్ ఫేసెస్ ఆర్ దేర్. మార్క్స్ అవార్డింగ్ టేబుల్ అని ఉంటుంది మెయిన్స్ కరెక్షన్ చేసే వాళ్ళకి. అందులో ఏంటంటే ఏ పాయింట్స్ రాస్తే ఎంత ఇవ్వాలి అనే మార్క్స్ కూడా పేపర్ సెట్టర్ సజెస్ట్ చేస్తారు. సో మీరు మనకి తెలియదు అని చెప్పి ఒక క్వశ్చన్ వదిలేసి వచ్చేసారనుకోండి టోటల్లీ 10 మార్కులు పోతాయి. అలా కాకుండా వాట్ ఎవర్ యూ నో ఇఫ్ యూ రైట్ దట్ అట్లీస్ట్ 1-2 మార్కులైనా వచ్చే అవకాశం ఉంది. దట్ మైట్ చేంజ్ యువర్ ఫేట్. ఓకే, సో రూల్ నెంబర్ 1, డివైడ్ ఎంటైర్ యూనిట్స్, ఆల్ 5 units or 10 units or 15 units in each paper. హిస్టరీలో విచ్ ఇస్ ఐ విల్ బి డీలింగ్ హియర్ ఇండియన్ హిస్టరీలో మొత్తం 5 unitsని క్వశ్చన్స్లా చేస్తే 100 వస్తాయి అప్రాక్సిమేట్లీ. అందులో 75 ఆర్ టాప్ ప్రయారిటీ క్వశ్చన్స్ విచ్ యూ హ్యావ్ టు డూ, అండర్స్టాండ్, లిసన్, రైట్ అండ్ డూ రైటింగ్ ప్రాక్టీస్. మిగతా 25 చదివి 2-3 సార్లు బ్యాక్ ప్లాన్ బి కింద పెట్టుకోవాలి. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, నెవర్ లీవ్ ఎనీ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ హిస్టరీ, ఏ పేపర్లో అయినా అటెంప్ట్ చేయకుండా ఏది రాయొద్దు. కనీసం ఒక 5-6 పాయింట్లైనా, 2 పాయింట్లైనా, 3 పాయింట్లైనా స్ట్రక్చర్డ్ మేనర్లో రాయాలి. ఆ స్ట్రక్చర్ ఏమిటి అనేది నేను మీకు చెప్తాను ఇన్ ఏ ఫ్యూ మూమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏం చదవాలి? డైరెక్ట్లీ Q&A మెథడ్లో చదవడం బెటర్. ఓకే, ఎందుకంటే ప్రిలిమ్స్కి మీరు అందరూ చదివారు ఇండియన్ హిస్టరీ కూడా డెఫినెట్గా యు నో వాట్ ఈజ్ వాట్. మళ్ళీ మనం అన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్గా యాజ్ ఐ సెడ్
క్వశ్చన్స్ ఎలా వస్తాయనే క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసేసుకుని Q&A పద్ధతిలో ఓన్లీ దాని మీదే ఎక్స్ప్లెనేషన్ తీసుకుని చెప్పేవాళ్ళు కూడా వినేవాళ్ళు చెప్పేవాళ్ళు నోట్స్ కూడా ఎగ్జాక్ట్లీ మీరు 1.5 పేజ్ ఒక 1.5 పేజ్ రాయడానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీకు 12 నిమిషాలు టైం వస్తుంది అంతే కదా. 15 క్వశ్చన్స్ 3 గంటలో 5 క్వశ్చన్స్ రాయాలి. సో 60 నిమిషాలు 5 12 60. సో 12 నిమిషాలు టైం వస్తుంది. బట్ ప్రాక్టీస్లో మాత్రం మీరు 10 మినిట్స్లో రాయడానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, 2-3 నిమిషాలు అటు ఇటు పోయినా ఒక క్వశ్చన్ ఇన్ ఈచ్ క్వశ్చన్ ఆఫ్ ద హిస్టరీ ఆన్సర్ యూ షుడ్ బి ఏబుల్ టు, ఏ పేపర్ అయినా యూ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇన్ 10 minutes. హౌ డు యూ ప్రాక్టీస్? బై ఏ స్టాప్ క్లాక్. మామూలు టైంలో తెలియదు కానీ స్టాప్ వాచ్ ఉంటుంది కదా, అది పెట్టుకుని 10 నిమిషాల్లో క్వశ్చన్ రాస్తున్నారా లేదా అని ఇప్పటి నుంచి ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా మీరు ఐ సజెస్ట్ అంత సీరియస్గా ఏమైనా రాయడం మొదలెడితే 10 నిమిషాల్లో ఒక క్వశ్చన్ రాయగలుగుతున్నారా లేదా అని ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇంతవరకు రైటింగ్ ప్రాక్టీస్ చేశారు? మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ 3, 4, 5 కాలో చెయ్యో ఏదో ఒకటి ఎత్తండి. 1, 2, 3, 4. ఓకే, వెరీ ఫ్యూ రైట్. 10 people కూడా లేరు. సో ఈ మధ్య మీరు ఎప్పుడు రాసి ఉండరు కదా. ఈ మధ్యకాలంలో మెయిన్స్ రాయడం అనేది ఇట్స్ ఏ ఛాలెంజ్ మై డియర్ ఫ్రెండ్స్. 3 గంటలు రాయాలి. దానికి ఒక ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ ప్రాక్టీస్ అంటారు. ప్రోగ్రెసివ్ ప్రాక్టీస్ అంటే ఫస్ట్ 1 hour రాయడం ప్రాక్టీస్ చేయండి. టెస్ట్లు 5 క్వశ్చన్లు 1 hour 12 నిమిషాలు 10 నిమిషాలు స్టాప్ క్లాక్ పెట్టుకుని, తర్వాత ఒక 10 రోజులు పోయాక 2 hours టెస్ట్లు రాయండి. తర్వాత 3 hours రాయండి. 15 క్వశ్చన్స్. ఎందుకంటే ఫస్ట్ 1 hour ఇప్పుడు రన్నింగ్ రేస్లో కూడా అంతే కదా, ముందర బాగానే పరిగెడతాం, కాసేపు ఉండేటప్పుడు ఓపిక అయిపోతుంది. సో ఎగ్జామినేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హౌ టు రైట్ ఆన్సర్స్, డూ రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ విత్ 1 hour, ట్రై టు ఫినిష్ 5 questions, దెన్ 2 hour టెస్ట్. ఒక 1 month పోయాక మీరు డెఫినెట్గా 3 hours రాయండి. ఏదో ఒక పేపర్ ఒకరోజు లేదా వీక్లీ ట్వైస్ ఏదో ఒక పేపర్ 15 questions రాయడం ప్రాక్టీస్ చేయండి. 3 నెలలు టార్గెట్ పెట్టుకుంటే సెప్టెంబర్ 21, అక్టోబర్ 21 కదా ఎగ్జామ్. సో సెప్టెంబర్ 21 వరకు టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సెప్టెంబర్ 21 2 monthsలో మీరు 3 hours రాయడం కంప్లీట్ అలవాటు అయిపోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ కీప్ రైటింగ్ ఎవ్రీడే. మిక్స్ అండ్ మ్యాచ్ ఫాలో అవ్వచ్చు. మీరు రకరకాల సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు కాబట్టి ఒక సెట్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే చేస్తున్నాను స్టూడెంట్స్కి. ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రీడింగ్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, మూమెంట్ అనుకోండి. ఇందులో ఒక 5 questions, ఇందులో ఒక 5 questions, ఇందులో ఒక 5 questions. 15 questions చేసుకుని 3 hours ప్రాక్టీస్ చేస్తే టైం పెట్టుకుని కూర్చుని, దట్ విల్ బి ఏ పెర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ. నేను ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఐ ట్రైడ్ విత్ మై స్టూడెంట్స్. దిస్ ప్రూవ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ మెయిన్స్. సో 3 గంటలు ఒకే పేపర్ కాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకుని మీరు ఏం చదువుతున్నారో ఆ పేపర్స్ తీసుకుని 3 గంటలు ప్రాక్టీస్ చేస్తే అక్టోబర్కి యూ విల్ బీ ఫుల్లీ ఎగ్జామ్ రెడీ. ఇప్పుడు 25,000 మందో 50,000 మందో తీశారని అనుకుందాం ఎగ్జామ్కి, 15 100 వాట్ ఎవర్. మీకు తెలియని విషయం ఏంటంటే రియల్ కాంపిటీషన్ విల్ నాట్ బీ మోర్ దాన్ 5,000 people. ఓకే, మెయిన్స్ అనగానే కష్టం అనిపిస్తుంది. యాక్చువల్లీ మెయిన్స్ ఈజీ. రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా మెయిన్స్కి వెళ్ళిపోయే వాళ్ళు 80% మంది ఉంటారు ఎగ్జామినేషన్లో. ఓకే, నెక్స్ట్ అసలు మెయిన్స్ ఎలా రాయాలి ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 5,000 మంది మీకు రియల్ కాంపిటీషన్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు 1 hour టెస్ట్లు, 2 hour టెస్ట్లు, 3 hour టెస్ట్లు ఎగ్జాక్ట్లీ ప్రిపేర్ అయితే యూ విల్ బీ ఇన్ దట్ 5,000. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఎ ర్యాంక్. ఓకే, దీస్ ఆర్ ద ప్రిలిమినరీ పాయింట్స్ ఐ వాంట్ టు టెల్ యూ. Then the next important thing is how do you answer? How do you write the answer? దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటెంట్ ఉండాలి, అవునా కదా. ఆన్సర్ రాయడం సరే, రైటింగ్ ప్రాక్టీస్ సరే, చదవడం చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఐ సెడ్, డివైడ్, విల్ డూ వాట్ ఎవర్ క్లాసెస్ దట్ మైట్ హ్యాపెన్ హియర్. ఆర్ మీరు అందరూ మీరే చదువుకుంటున్నా కూడా, ఎవరైనా కోచింగ్ జాయిన్ అవ్వకుండా చదువుకుంటున్నా కూడా, డివైడ్ ఆల్ ద యూనిట్స్ ఇంటూ క్వశ్చన్స్. యాజ్ ఐ సెడ్, ఎలా ఆన్సర్ చేయాలి, 1.5 పేజ్లో ఏ పాయింట్స్ పెట్టాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? బికాజ్ ఎనీబడీ కెన్ రైట్ ఇన్ 10 minutes. ఇంత చదివి 10 minutes యూ కెన్ రైట్ ఎనీ ఆన్సర్. సో కంటెంట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ
ఇన్ హిస్టరీ అండ్ ఆల్సో ఇన్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణ మూమెంట్ కూడా ఛాలెంజే, ఎందుకంటే ఫస్ట్ టైం మెయిన్స్ జరుగుతున్నాయి. పాత పేపర్లో క్వశ్చన్స్ ఎలా సెట్ చేస్తారో తెలియదు. ఎగ్జామ్ సెట్ చేసే వాళ్ళకి ఏంటంటే పాత పేపర్స్ పంపిస్తారు, యూపీఎస్సీ అయినా గ్రూప్ 1 అయినా. ఇది పాత పేపర్లు పంపించడానికి ఏం లేవు. సో ఇట్ విల్ బి ద మైండ్ ఆఫ్ ద ఎగ్జామినర్ టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్. సో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారని కూడా ఎక్సర్సైజ్ చేయాలి. సో హిస్టరీలో అయితే ఏంటంటే వన్స్ యూ ఐడెంటిఫై దిస్, లుక్ ఫర్ ద కంటెంట్. ఇఫ్ యూ జాయిన్ ఎనీ కోచింగ్, ఆఫ్ కోర్స్ దే విల్ ప్రొవైడ్ the content here. So otherwise you have to be doubly careful, ఎందుకంటే హిస్టరీలో ఇదివరకు కంబైన్డ్ ఏపీలో కానీ తర్వాత బైఫర్కేట్ అయ్యాక జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో చూస్తే ద సీరియస్ ఇష్యూ ఈజ్ మార్క్స్ ఆర్ నాట్ క్రాసింగ్ 4 to 5 మార్క్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే 4.5, 5.5 ఈ మార్కుల దగ్గర ఆగిపోతున్నారు. అవర్ టార్గెట్ షుడ్ బి గెటింగ్ 7 or 8 at least. 8 may be too ambitious, not everybody able to get. అన్ని క్వశ్చన్స్లో కూడా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేయడం కష్టమే, హ్యూమన్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ కనీసం 7 to 8 మార్క్స్ ఆన్ అన్ యావరేజ్ మీరు 7 మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏంటంటే 100 రీచ్ అవుతారు పేపర్లో. దట్ షుడ్ బి ద టార్గెట్. ఏదో ఒకటి రాయడం అనేది ఆలోచన తీసేసేయండి. అంటే ఎలాగైనా రాయొచ్చు మనం, ఏదో ఒకటి రాయడం అనేది కాకుండా దిస్ 75 questions వాట్ ఐఎమ్ సేయింగ్, do lot of exercise. What should be in the introduction, what should be in the main points, what should be the conclusion. Okay, and how do you write the topics like analyze, elaborate, discuss, విశ్లేషించము ఇలా అడుగుతూ ఉంటారు. విమర్శనాత్మకంగా పరిశీలించండి. సో ఆ ట్యాగ్ వర్డ్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మీరు చూసుకోవాలి. క్వశ్చన్ని చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే అశోకుడు అని కనగానే మొత్తం అశోకుడు గురించి బయోగ్రఫీ అంతా రాసేస్తారు. నో, బీ వెరీ స్పెసిఫిక్. అంటే మనం మేక్ కొడుతున్నప్పుడు ఎంత ప్రిసిషన్ చేస్తాం, సరిగ్గా కొట్టకపోతే చేతి మీద పడుతుంది, అవునా కదా? అలాగే ఏదో ఒకటి రాస్తే రాంగ్ ఆన్సర్ పోతుంది. రీడ్ క్వశ్చన్స్ 3-4 times, ట్రై టు ఫార్ములేట్ ద ఆన్సర్. ఇవన్నీ మీరు ముందే చేసేయాలి. ప్రతి సబ్జెక్ట్ని క్వశ్చన్స్గా డివైడ్ చేయడం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎక్సర్సైజ్ గురించి. మీకు ఎగ్జామ్కి వెళ్ళాక సర్ప్రైజ్ ఏం ఉండకూడదు. ఆ క్వశ్చన్ మీరు ఆల్రెడీ చూసి ఉండాలి, మీ దగ్గర ఆన్సర్ ఉండాలి, మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్. అంత సీరియస్గా చేయండి. టుడే వీల్ ట్రై టు ఆన్సర్ 2 questions హియర్ ఫర్ యూ. వన్ ఈజ్ సమ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ తీసుకుందాం, సింపుల్గా కాకుండా. ఓకే, ఎనలిటికల్ క్వశ్చన్స్ వీల్ ట్రై టు టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోషియో రిలీజియస్ రిఫార్మ్స్. మోడర్న్ ఇండియాలో సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ లేదా సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ క్వశ్చన్ ఏంటంటే అసలు 19వ శతాబ్దంలో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ రిఫార్మ్. అసలు 19వ శతాబ్ద భారతదేశ సమాజంలో పరిస్థితి ఎలా ఉంది, సంస్కరణలకు ఉన్నటువంటి అవసరం ఏమిటి అనేది బేసిక్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ రిఫార్మ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ ద 19th century అండ్ వాట్ ఈస్ ద ప్రివైలింగ్ కండిషన్స్ అనేది ఒకటి. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. 19వ శతాబ్దంలో భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఆవిర్భవించడానికి గల కారణాలు ఏమిటండి? అవి 19వ శతాబ్దంలోనే ఎందుకు వచ్చాయి? 18వ శతాబ్దంలో రావచ్చు కదా, పోనీ 20లో రావచ్చు కదా. వై ఇన్ 19th century అంటే ఆ పర్టిక్యులర్ సందర్భం ఏమిటి అనే దాని మీద ప్రశ్న ఒకటి రావచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. దెన్ దిస్ బ్రహ్మ సమాజ్ అండ్ ఆర్య సమాజ్. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలీగర్ మూమెంట్, ఈ మూడిటి మీద ఎస్ఏ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ మూమెంట్స్ విచ్ వీ నో, ఫిలిమ్స్కి అన్నీ చదువుంటారు. బట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలీగర్ మూమెంట్ అండ్ అనీబిసెంట్, థియోసాఫికల్ సొసైటీ, అనీబిసెంట్ మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, జ్యోతిబా ఫూలే మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, జనరల్లీ ఏంటంటే ఆయన సత్యశోధక్ సమాజ్ పెట్టారు అనే దగ్గర ఆగిపోతాం ప్రిలిమ్స్లో. సో ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ 10 points అబౌట్ హిమ్, వాట్ ఈస్ హిజ్ అప్రోచ్, ఆయన అప్రోచ్ ఏమిటి, విధానం ఏమిటి అనే దాని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నారాయణ గురు ప్లాన్ బి. ఓకే, నారాయణ గురు ఈజ్ ఏ ప్లాన్ బి క్వశ్చన్. యూ కెన్ సీ సమ్ డేటా అండ్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఎమర్జెన్సీ యూ కెన్ రైట్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే
టాప్ ప్రయారిటీ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఆఫ్ ద 19th century? 19వ శతాబ్దంలో వచ్చినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల స్వభావం ఎట్టిది అని అడగచ్చు. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ద ప్రీవియస్ గ్రూప్ 1లో కూడా వచ్చింది, యూపీఎస్సీలో కూడా వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. దీన్ని లింక్ చేసి అడగచ్చు. ఎలా అడగచ్చు? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th century? ఇండియా 19వ శతాబ్దంలో ఆవిర్భవించిన సాంఘిక మత సంస్కరణోద్యమాల స్వభావం ఎట్టిది? దీన్ని సాంస్కృతిక పునరుజ్జీవనం అనవచ్చా? కెన్ దిస్ బీ కాల్డ్ యాజ్ ఇండియన్ రెనైజాన్స్ అని అడగచ్చు. దీన్నే తిప్పి కూడా అడగచ్చు. మీరు అది కూడా చూసుకోవాలి. ఒక క్వశ్చన్ని 5-6 రకాలుగా ఫ్రేమ్ చేయొచ్చు. దాన్ని కూడా మనం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇదే ప్రశ్న ఎలా అడగచ్చు? డూ యూ థింక్ ద సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th century కెన్ బి కాల్డ్ ఏ రిఫార్మేషన్ ఆర్ రెనైజాన్స్? దీన్ని సాంస్కృతిక సంస్కరణోద్యమం అనొచ్చా లేదా సాంస్కృతిక పునరుజ్జీవనం అనొచ్చా అనే ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఈ రెండు స్వభావానికి సంబంధించినవే. లెట్ us try to answer this. Okay, so we'll try to answer this question. So this is one type of asking this question. పంతొమ్మిదవ శతాబ్దంలోని సాంఘిక మత సంస్కరణోద్యమాల స్వభావాన్ని విమర్శనాత్మకంగా పరిశీలింపము. దీన్నే ఇంకోలా కూడా అడగచ్చు, రకరకాలుగా అడగచ్చు. రెండు ప్రధానంగా చూద్దాం మనం. స్వభావం అన్నప్పుడు ఇలా కూడా అడగచ్చు. కెన్ ద 19th century AD సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఆర్ బీ కాల్డ్ ఇండియన్ రెనైజాన్స్? దీన్ని భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం అనవచ్చా? ఓకే, 19వ శతాబ్దంలోని సాంఘిక మత సంస్కరణని భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం అనవచ్చా అని అడగచ్చు. ఇది కూడా స్వభావానికి సంబంధించింది. ఓకే, ఎలా అడిగినా ఒకటే ఆన్సర్ రాయాలి. Now let us try to understand this. What are the components of the answers you can have? First part ఏంటంటే always 3 to 4 sentences. ఓకే, 3-4 వాక్యాలు. ఇంట్రడక్షన్ అనగానే మళ్ళీ పెద్ద హెడ్డింగ్ పెట్టి దాన్ని డెకరేట్ చేసి పువ్వులు దండలు వేసి టైం సరిపోదు. డైరెక్ట్ ఇంట్రడక్షన్ అంటే జస్ట్ టు బిగిన్ టేక్ ఆఫ్ లాగమాట. ఓకే, ఒక ఇంట్రడక్షన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ ద కోర్ టాపిక్ ఆఫ్ ద క్వశ్చన్.
ఇప్పుడు ఇక్కడ ఏంటి 19th century సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ కోర్ ప్రధాన అంశం అది క్వశ్చన్లో, దాని స్వభావం గురించి అడిగారు. సో యూ షుడ్ రైట్ 3-4 sentences ఆన్ ద 19th century సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. 19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన సాంఘిక మత సంస్కరణోద్యమాలు, భారతదేశంలో జరిగినటువంటి 3వ దశ మత సాంఘిక సంస్కరణోద్యమాల్ని ప్రతిఫలిస్తాయి. ఈ ఒక్క సెంటెన్స్లో మనం 3 పాయింట్స్ చెప్తున్నాం. ఫస్ట్ 6th century BC మత సంస్కరణలు, బుద్ధిజం, జైనిజం. రెండవ దశ భక్తి, సూఫీ ఉద్యమం. అవన్నీ రాసే టైం లేదు అక్కడ, మీకు ఎగ్జామినర్ తెలుస్తుంది. సో 3వ దశ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. వీ హ్యావ్ 3 rounds ఆఫ్ రిలీజియస్ రిఫార్మ్ ఇన్ ఇండియా ఇన్ హిస్టరీ సో ఫార్. 6th century BC, భక్తి మూమెంట్, సూఫీజం, 19th century. సో ఒక సెంటెన్స్లో దాన్ని రాసి దీని స్వభావం ఎలా వచ్చింది, దీనికి ఈ ఉద్యమాలు ఆవిర్భవించడానికి గల కారణాల మీద, స్వభావం మీద విస్తృతమైన చర్చ ఉంది. దేర్ ఇస్ ఎ బిగ్ డిబేట్ ఆన్ ద కాజెస్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అండ్ దేర్ నేచర్ ఇన్ హిస్టరీ. ఓకే, చరిత్రలో దీని స్వభావం ఏమిటి అనే దాని మీద చాలా చర్చ జరిగింది. ద మెయిన్ పాయింట్స్ ఇన్ దిస్ రిగార్డ్ కెన్ బి మెన్షన్డ్ యాజ్ ఫాలోస్. దీనిలోని ముఖ్యాంశాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు అని చెప్పి, నెక్స్ట్ ఇక్కడ క్రక్స్ ఏంటి, మనం స్వభావం అని చెప్పాం కదా. ఇందులో ఏంటంటే 2 అంశాలని ప్రస్తావించాలి. ఒకటి సంస్కరణోద్యమం, పేరే మనం సాంఘిక మత సంస్కరణలు అంటున్నాం. రెండోది పునరుజ్జీవనం అంటున్నాం. ఆ రెండిటి గురించి సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రీఫ్లీ. దేర్ ఈజ్ ఎ టెండెన్సీ ఇన్ ఇండియన్ హిస్టరీ to compare the socio-religious reforms with the trends in European history. ఐరోపా చరిత్రలో లేదా ప్రపంచ చరిత్రలో జరిగిన సంఘటనలతోటి భారతదేశంలోని సాంఘిక మత సంస్కరణోద్యమాన్ని పోల్చి చూడడం అనేది పరిపాటి. యూరోప్లో రిఫార్మేషన్ అనేది జరిగింది. రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి అవకతవకల మీద జర్మనీకి చెందిన మార్టిన్ లూథర్ అనే ఆయన ప్రొటెస్టాంట్ ఉద్యమం తీసుకొచ్చాడు. దాన్నంతటినీ కలిపి రిఫార్మేషన్ అంటారు సింపుల్గా. మన యూరోపియన్ హిస్టరీ సిలబస్లో లేదు. సో అసలు రిఫార్మేషన్ అనే మాట ఎందుకు వచ్చింది, కెన్ దిస్ బి కాల్డ్ యాజ్ రిఫార్మేషన్ అంటే, ఐరోపా చరిత్రలో రోమన్ క్యాథలిక్ మతంలో ఈ రిఫార్మేషన్ అనే పదం వాడారు కాబట్టి దాన్ని భారతదేశంలో కూడా సంస్కరణోద్యమం అనే వాడుతున్నారు. రెనైజాన్స్ అనేది ఇటలీలో 14వ శతాబ్దం చివరిలో 15వ శతాబ్దంలో వచ్చింది. దీన్ని రెనైజాన్స్ లేదా పునరుజ్జీవనం అంటారు. ఇటలీలో వచ్చిన రెనైజాన్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమనిజం. ఇప్పుడు మనం మానవత్వం అని ఎలా అంటామో అప్పుడు దాన్ని హ్యూమనిజం అనేవారు. అంటే ఎరాస్మస్ అనే ఒక గ్రేట్ స్కాలర్ ఐరోపాలో ప్రతి వ్యక్తిని ఒక వ్యక్తిగా చూడాలి, ఒక వ్యక్తిత్వం ఇవ్వాలి, అవమానించకూడదు లేదా హేళన చేయకూడదు, అంటరాంతనం ఇవన్నీ ఉన్నాయి కదా మహిళలకు ఉన్న సమస్యలు భారతదేశంలో. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అని చెప్పి పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు. అందులో భాగంగా రోమన్ సామ్రాజ్యంలో ఉన్న ఐరోపా వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే ప్రయత్నం జరిగింది. అందుకే రీబర్త్ అంటారు దాన్ని. ఓల్డ్ రోమన్ సామ్రాజ్యంలో ఏవి మంచి విషయాలు ఉన్నాయో, అప్పుడు సంస్కృతి ఎలా ఉందో దాన్ని వీ హ్యావ్ టు రీక్రియేట్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ ద ఓల్డ్ రోమన్ ఎంపైర్ ఇన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, రిలీజియన్, లిటరేచర్ అనే భావం వచ్చింది. దాన్ని పునరుజ్జీవనం అంటారు. ఇదంతా రాయక్కర్లేదు మీరు, సింప్లీ నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్, భారతదేశంలో వచ్చిన 19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణల్ని ఐరోపాలో వచ్చినటువంటి సంస్కరణోద్యమం లేదా సాంస్కృతిక పునరుజ్జీవనంతో పోలుస్తారు. ఓకే, ద ఇండియన్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఇన్ ద 19th century ఆర్ జనరల్లీ కంపేర్డ్ టు ద రెనైజాన్స్ అండ్ రిఫార్మేషన్ విచ్ అకర్డ్ ఇన్ ద యూరోపియన్ హిస్టరీ ఇన్ మిడివల్ పీరియడ్. మధ్యయుగంలో ఐరోపా చరిత్రలో వచ్చిందని పోలుస్తారు అనేది. నెక్స్ట్ పాయింట్, రిఫార్మేషన్ అంటే ఏమిటి, రెనైజాన్స్ అంటే ఏమిటి? రిఫార్మేషన్ అంటే ఉన్నదాన్ని సంస్కరించడం. ద టర్మ్ రిఫార్మేషన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద ఎగ్జిస్టింగ్ సిచ్యుయేషన్. ఎప్పుడు ఉన్నదాన్ని మనం సంస్కరణ చేస్తే దాన్ని రిఫార్మేషన్ అంటారు. పునరుజ్జీవనం అంటే ఏమిటి, రెనైజాన్స్ అంటే రీబర్త్, టు రిక్రియేట్ ద ఓల్డ్ ప్రాక్టీసెస్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఇదివరకు ఎప్పుడైతే ఉన్న సంస్కృతిని మళ్ళీ తీసుకొద్దాం అని ప్రయత్నిందని పునరుజ్జీవనం అంటారు. ఇది సెకండ్ పాయింట్. నౌ యూ అప్లై దిస్ టు ఇండియన్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకి 3 రకాల ప్రతిస్పందన కనిపిస్తుందండి 19వ శతాబ్దపు సమాజంలో. వీ సీ
3 types of cultural response to the socio-religious in the socio-religious reforms. 19వ శతాబ్దంలో బ్రిటిష్ సంస్కృతి ఎప్పుడైతే భారతదేశంలో వచ్చిందో, పరిపాలన మొదలైందో, భారతదేశ సంస్కృతి ఆల్రెడీ ఉంది, హిందూ సంస్కృతి కానివ్వండి, ఇస్లామిక్ సంస్కృతి కానివ్వండి, వీళ్ళు ఎలా స్పందించారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దెర్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ రేషనల్ రిట్రాస్పెక్షన్, అంటే హేతువాదంతో కూడినటువంటి పునరాలోచన ప్రారంభమైంది భారతీయ మేధావుల్లో, రాజా రామ్మోహన్ రాయ్. సో బ్రహ్మ సమాజ్ ఇస్ ఎ రిఫార్మ్ మూమెంట్. ఉన్నదాన్ని సంస్కరించడం అనేది బ్రహ్మ సమాజ్ చేసిన ప్రయత్నం. ఓకే, దట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ రిఫార్మేషన్ ఇన్ 19th century. ఇంకోటి ఏమిటి? పునరుజ్జీవనం, ఆర్య సమాజం. ఆర్య సమాజం యొక్క స్లోగన్ ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్. గో బ్యాక్ టు వేదాస్ అంటే వెళ్ళి అక్కడ కూర్చోమని కాదు, మళ్ళీ రమ్మని, రైట్? గో బ్యాక్ టు వేదాస్ అండ్ బ్రింగ్ బ్యాక్ దట్ లైఫ్ టు దిస్ థింగ్. అంటే వీ హ్యావ్ సీన్ ఎర్లీ వేదిక్ పీరియడ్, అవునా కదా? మన ప్రిలిమ్స్ చదివినప్పుడు మీరు చదువుకుంటారు. ఇన్ ఎర్లీ వేదిక్ సొసైటీ దెర్ ఆర్ నో సోషల్ ఈవిల్స్. పితృస్వామికి వ్యవస్థ ఉంది, మేల్ డామినేషన్ ఉన్నప్పటికి కూడా దెర్ ఇస్ నో అన్టచబిలిటీ, దెర్ ఇస్ నో ఈవిల్స్, సోషల్ ఈవిల్స్ అండ్ ఉమెన్. సో ఆర్య సమాజ్ దయానంద సరస్వతి యొక్క కంటెన్షన్ ఏమిటంటే ద రిగ్వేదిక్ సొసైటీ వాజ్ ఎ ప్రిస్టైన్ సొసైటీ, అంటే చాలా ప్యూర్గా ఉన్నటువంటి మంచి సొసైటీ. తర్వాత వచ్చిన ఇంటర్పోలేషన్స్, ఈ చెడు విషయాలన్నీ తర్వాత జోడింపబడ్డాయి భారతదేశ సంస్కృతిలో. సో మనం ఇవన్నీ తీసేసి విల్ గో బ్యాక్ టు వేదాస్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్, అంటే రీబర్త్, అవునా కదా? ఇదివరకు ఉన్న కండిషన్స్ మళ్ళీ తీసుకురావాలి అంటే రీబర్త్, దాన్ని పునరుజ్జీవనం లేదా రినైజాన్స్ అంటారు. ఇదేంటంటే హిందూ సంస్కరణలో ఎగ్జాంపుల్స్, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం. మనం ఇస్లామిక్ సంస్కరణలో కూడా 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. వహాబీ మూమెంట్, యూనో సయ్యద్ అహ్మద్, వహాబీ మూమెంట్. ఈ వహాబీ మూమెంట్ సయ్యద్ అహ్మద్ ఆఫ్ రాయ్బరేలీ అంటారు ఈయన్ని. వహాబీ మూమెంట్ ఆల్మోస్ట్ 1848-45 ప్రాంతంలో స్టార్ట్ అయింది. మన 1857 రివోల్ట్ కాస్త ముందు. దిస్ ఈజ్ ఎ రివైవల్ మూమెంట్, అంటే భారతదేశంలో ఇస్లాం యొక్క రాజకీయ మత ప్రాభవ్యాన్ని తిరిగి తీసుకురావాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అంటే రెనెసాన్స్, పునరుజ్జీవనం. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. పాతదాన్ని మళ్ళీ తీసుకొస్తే పునరుజ్జీవనం, ఉన్నదాన్ని సంస్కరిస్తే రిఫార్మ్. సో వహాబీ మూమెంట్ ఈజ్ ఎ రివైవల్ మూమెంట్, whereas Aligarh movement of Sir Syed Ahmad Khan is a reform movement. ఓకే, ఇక్కడ బ్రహ్మ సమాజ్, అలీగర్ మూమెంట్ రిఫార్మ్ మూమెంట్కి ఎగ్జాంపుల్. ఆర్య సమాజ్ వహాబీ మూమెంట్ పునరుజ్జీవనం, రివైవల్ మూమెంట్కి, రివైవల్ ఆర్ రినైజాన్స్ మూమెంట్కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవి డీటెయిల్డ్గా రాసి ఒక 7-8 నిమిషాలు దీని మీద పెట్టి మీరు రాసి ఈ పాయింట్స్ అన్నీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ అబౌట్ డిస్కషన్ వీ కెన్ సే that the nature of 19th century socio-religious reforms is neither reformation nor renaissance, it is a combination of both. ఈ మిశ్రమ పోకడలు కనిపిస్తాయి మనకి. రిఫార్మ్ సంస్కరణ ప్రయత్నాలు కనిపించాయి, అలాగే పునరుజ్జీవన ప్రయత్నాలు కూడా కనిపించాయి. సో ఇట్ కెన్ neither be called only reform movement nor only renaissance, it is a combination of both అని రాసి లాస్ట్లో ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయాలి. ఒక థర్డ్ రియాక్షన్ కూడా ఉందండి, ఇంకో స్వభావం కూడా ఉంది భారతదేశ సాంస్కృతిక సాంఘిక మత సంస్కరణలో ఉద్యమాలకి. అదేంటంటే బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్ వాట్ ఈజ్ మంచిది, వాట్ ఈజ్ చెడ్డది అని ఆలోచించి చేశారు. భారతదేశంలో ఉన్న చెడ్డ విషయాలను వదిలేయడం, ఐరోపా సంస్కృతిలో ఉన్న మంచి విషయాలను అలవర్చుకోవడం. ఈవెన్ ఆర్య సమాజ్ కూడా అంతే. ఇప్పుడు ఆంగ్లో వేదిక్ స్కూల్స్ పెట్టారు, దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉండాలి, మన సంస్కృతి ఉండాలి అనేది. థర్డ్ రియాక్షన్ ఏంటంటే యంగ్ బెంగాల్ మూమెంట్. హెన్రీ వివియన్ డిరోజియో అనే ఒక ఆయన కలకట్టాలో ఈజ్ అన్ యంగ్ లెక్చరర్. ఆయన కంప్లీట్గా వెస్ట్రన్ కల్చర్ని యాక్సెప్ట్ చేసి పూర్తిగా భారతీయ సంస్కృతి మంచిది కాదు అనే ఒక ధోరణిని వ్యక్తపరిచారు. బట్ అది సస్టైన్ కాలేదు, ఎందుకంటే కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో అది కూడా రాసి, ఈ 3 రాసి, సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అని క్వశ్చన్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు లాస్ట్ లైన్ మెన్షన్ చేయండి. యాజ్ డిస్కస్డ్ అబౌవ్. ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, సింప్లీ దిస్ ఇస్ ద నేచర్ అని చెప్పి రాసేయండి. క్వశ్చన్ డైరెక్ట్గా డూ యూ థింక్ ఇట్ ఈస్ రెనైజాన్స్ అని అడిగితే దాన్ని బట్టి లాస్ట్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. యాజ్ డిస్కస్డ్ అబౌవ్, పైన చర్చించిన విధంగా
whatever is the question, that is. This is how you have to write. Okay. Next ఏంటంటే దీనికి ఎక్స్టెన్సివ్ అండర్స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ఇవన్నీ రావాలండి. బాగా చదివితే కానీ అయ్యే విషయం కాదు, అవునా కదా. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఎ లాట్ ఆన్ ద కంటెంట్ ఆల్సో. సో దీన్ని 12 minutesలో రాయడానికి 1.5 pages సరిపోయేంత రాయడానికి, మరీ తక్కువ రాసేసిన మార్కులు రావు, గుర్తుపెట్టుకోండి. ఓకే. యూపీఎస్సి మెయిన్స్ అప్రోచ్ ఇక్కడ నడవదు. యూపీఎస్సి మెయిన్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూపీఎస్సి మెయిన్స్ అప్రోచ్ మీరు ప్రిపేర్ అవుతున్నా, రాసినా రాయిపోయినా, యూపీఎస్సి వాళ్ళు కూడా అందరూ రాస్తున్నారు. ఆ మెయిన్స్ అప్రోచ్ కూడా కుదరదు, ఎందుకంటే అక్కడ 200 words 250 words ఉంటాయి, డిఫైన్డ్ స్పేస్ ఇస్తారు. ఇక్కడ మాత్రం మీరు డెఫినెట్గా 1.5 page రాయాలి. ఎక్కువ రాయగలిగితే ఇంకా మంచిది. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ మై స్టూడెంట్ షోస్ దట్ ఇఫ్ యూ కెన్ రైట్ మోర్, ఎందుకంటే బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లో మీరు 2 pages రాసినా సరిపోయేంత ఉంటుంది. సో 1.5 page మాత్రమే కాదు, 2 pages రాయగలిగినా మరీ మంచిది. ఓకే. సో బట్ నెవర్ రైట్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఒక 4-5 పాయింట్ చెప్పి క్లోజ్ చేసేస్తే మీకు 2-3 పాయింట్లే వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఆన్సర్ని ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు రాయగలిగితే డెఫినెట్లీ ఐ అష్యూర్ యూ 7 to 8 marks, నో డౌట్ అబౌట్ ఇట్. మీకు కూడా తెలుస్తుంది, ఇఫ్ యూ సీ దిస్ ఆన్సర్ దిస్ ఇస్ బెటర్ అని. మీరందరూ కొంత చదివి స్టేజ్కి వచ్చిన వాళ్ళు కాబట్టి యూ కెన్ ఆల్సో జడ్జ్. ఇలా ప్రతి ఆన్సర్ని మీరు బాగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఏదో ఒకటి చదివి రాసేయకుండా స్ట్రక్చర్ డిసైడ్ చేసుకుని ఏం రాస్తారు ఇది చదివి దెన్ రైటింగ్ ప్రాక్టీస్. ఇదే ఆన్సర్ని ఇప్పుడు మనం ఓరల్లీ డిస్కస్ చేసాం, దీన్ని రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. నెక్స్ట్ ఐ విల్ జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అనదర్ analytical question in ancient which is also equally popular, that can the Guptan period be called a golden age or classical age in Indian history? ఓకే. ఇది కూడా ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సంస్కృతి మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. గుప్తుల వాస్తు శిల్పకళని అడగచ్చు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ కాంట్రిబ్యూషన్ అని, సాంస్కృతిక కాంట్రిబ్యూషన్ కల్చరల్ కాంట్రిబ్యూషన్ అని అడగచ్చు, లేదా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అనవచ్చా, ఎందుకు అనొచ్చు అనకూడదు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ ఏంటంటే డిఫైన్ వాట్ ఈజ్ గోల్డెన్ ఏజ్. గోల్డెన్ ఏజ్ డెఫినేషన్ ఏంటంటే బంగారు నాణ్యాలు. కొంతమంది స్టూడెంట్స్ ఇదివరకు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు బంగారు నాణ్యాలు జారీ చేశారు కాబట్టి గోల్డెన్ ఏజ్ అని, ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం భారతదేశం గోల్డెన్ ఏజ్ ఎకానమీ అని అలా అనకూడదు. హిస్టరీలో సోషల్ సైన్సెస్లో దెర్ ఇస్ ఎ పర్టికులర్ డెఫినేషన్. ఏ కాలంలో అయితే ఒక రంగంలో కానీ అనేక రంగాల్లో కానీ లేదా అన్ని రంగాల్లో కానీ అత్యంత ఆరోగ్యదాయకమైన అభివృద్ధి జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ స్వర్ణయుగం. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ హెల్దీ అండ్ అన్పారలల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎయిదర్ వన్ ఫీల్డ్ ఆర్ మెనీ ఫీల్డ్స్ దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ గోల్డెన్ ఏజ్. ఇలా డెఫినేషన్ పెట్టుకుని ఈ డెఫినేషన్ ఫస్ట్ రాయండి. స్వర్ణయుగం అంటే ఏమిటి, స్వర్ణయుగం అంటే ఏమిటి చరిత్రలో అనేది రాసి నెక్స్ట్ అసలు గుప్తుల కాలాన్ని గోల్డెన్ ఏజ్ అన్న ఫస్ట్ వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? విఏ స్మిత్ ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఆయన వలసవాద చరిత్రకారులు అంటారు, వీళ్ళని కలోనియల్ హిస్టోరియన్స్ అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మీద రాసింది వలసవాద చరిత్రకారులు అంటారు. సో ఈ గోల్డెన్ ఏజ్ అనే భావాన్ని ఎందుకు పెట్టారంటే చాలా ఇంట్రెస్టింగ్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దే వాంటెడ్ టు సే దట్ దేర్ రూల్ ఈజ్ గుడ్, వాళ్ళ పరిపాలన చాలా మంచిది, అభివృద్ధిదాయకమైంది అని చెప్పడానికి ప్రయత్నించారు. దానికి ఏం చేశారు, భారతదేశ చరిత్ర ఫస్ట్ రాసింది వాళ్లే కదా, ఆధునిక పద్ధతిలో రాసింది బ్రిటిష్ వాళ్ళే. ఏన్షియంట్ పీరియడ్ని హిందూ పీరియడ్ అన్నారు, మిడివల్ పీరియడ్ని ముస్లిం పీరియడ్ అన్నారు, మోడర్న్ పీరియడ్ని బ్రిటిష్ పీరియడ్ అన్నారు. ఇలా చెప్పేటప్పుడు ఏన్షియంట్ పీరియడ్లో దేర్ వాజ్ ఏ గోల్డెన్ ఏజ్, గుప్తుల కాలంలో క్లాసికల్ ఏజ్ లేదా గోల్డెన్ ఏజ్ ఉంది, భారతదేశం అత్యున్నతంగా అభివృద్ధి చెందింది. మిడివల్ ఇండియాలో డార్క్ ఏజ్ అంటే ముస్లిం పీరియడ్ ఈజ్ డార్క్ ఏజ్, దెన్ బ్రిటిష్ పీరియడ్ గ్రేట్ ఏజ్. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మనం రాజకీయాలు చూస్తున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎదవలే, సింపుల్ రూల్ పాలిటిక్స్లో. ఓకే. రెండోది ఈ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మోడీ వాళ్ళు ఏం చెప్తారు, 2014 ముందు దేశం నాశనం అయిపోయింది, మేము వచ్చి బాగు చేసాం అంటారు, అవునా కదా. జగన్ ఆయన ఓడిపోయిన ఆయన ఏం చెప్తారు, 2019 ముందు నాశనం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నాశనం అవుతుంది అని మొదలెట్టాడు ఆయన.
టీడీపీ ఏంటి మొన్నటి వరకు పోయింది నేను వచ్చానని, కేసీఆర్ మేమంతా చేసేసాం ఇప్పుడు నాశనం అయిపోతుందని. సింపుల్. ఇప్పుడు ఇంకో ఫ్యాకల్టీ కూడా హిస్టరీ చెప్తున్నాను అనుకోండి, నేను బాగా చెప్తానని ప్రూవ్ చేసుకుంటూ ఆయనకి ఏం రాదని చెప్తే ఎంత సయంగా ఉంటుంది? అవునా కదా? బ్రిటిష్ వాళ్ళు చేసిన సింపుల్ టెక్నిక్ ఇది. మిడివల్ ఇండియాలో వరస్ట్ కండిషన్స్ ఉన్నాయి, మేము వచ్చి బాగు చేసేస్తున్నాం. ఏన్షియంట్ బాగుంది, మిడివల్ బాగుండలేదు. ఇన్ ద ప్రోసెస్ ఈ ముస్లింలు మంచిది కాదు అనే భావన వచ్చి మతతత్వం కూడా వచ్చింది భారతదేశంలో. దీన్ని ఒక లైన్లో రాయాలి. గోల్డెనైజ్ చేసేసి ఈ స్వర్ణయుగం అనే భావన బ్రిటిష్ చరిత్ర రచనా పద్ధతిలో మొట్టమొదటిసారిగా కనిపిస్తుంది. విఏ స్మిత్ ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో భారతదేశ చరిత్రలో గుప్తుల కాలం స్వర్ణయుగం అని పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించినవి కింది విధంగా పేర్కొనవచ్చు. స్టాండర్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఆన్సర్స్. నా స్వర్ణయుగం అంటే ఏమిటో చెప్పే కదా, యూ అప్లై దట్ టు ఈచ్ ఆఫ్ ద పీరియడ్ ఇన్ ద గుప్తన్ పీరియడ్. గుప్తుల కాలంలో సమాజం ఎలా ఉండేది? ఒక 2-3 లైన్లు, 2-3-4 పాయింట్స్. 2-3 లైన్లు అంటే సమాజం ఆరోగ్యకరంగా ఉందా గుప్తుల కాలంలో? లేదు కదా, అవునా కదా? కుల వ్యవస్థ ఉంది, అంటరాంతనం, ఫాహి అని చెప్పాడు, మహిళల పరిస్థితి దారుణం, ఇవన్నీ రాసి సమాజంలో అతి దుష్పరిమాణాలు ఉన్నాయి, సాంఘిక రుగ్మతలు ఉన్నాయి, కాబట్టి సమాజాన్ని గోల్డెన్ ఏజ్ అనలేం. నెక్స్ట్, రైట్ అబౌట్ ఎకానమీ. ఎకానమీలో అంతకు ముందు ఉన్నటువంటి రోమన్ వ్యాపారం అవన్నీ క్షీణించడం మొదలైంది గుప్తుల కాలంలో. వర్తక వ్యాపారాలు క్షీణత మొదలైంది. గోల్డెన్ ఏజ్ అంటే అభివృద్ధి, క్షీణత మొదలైందని రాయలేం. ఎందుకు క్షీణించింది అనేది కూడా రాయాలి. రోమన్ సామ్రాజ్యం పతనం కావడం అవన్నీ. ఐరోపా వాళ్ళు పట్టుపురుగుల పెంపకాన్ని నేర్చుకోవడం, వాళ్ళు సిల్క్ తయారు చేయడం వల్ల మన సిల్క్స్ ఇంపోర్ట్ తగ్గింది. ఈ 2-3 పాయింట్లు రాయాలి. సో సమాజంలో గోల్డెన్ ఏజ్ అనలేం, ఆర్థిక వ్యవస్థలో గోల్డెన్ ఏజ్ అనలేం. దెన్ పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్. గుప్తుల కాలంలో సామంతరాజ్య పద్ధతి ఉంది, వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ. సో పరిపాలనలో పూర్తిగా మనకి ఎఫిషియన్సీ కనిపించదు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కొంత క్షీణించడం మొదలుపెట్టాయి. సో కేంద్ర ప్రభుత్వానికి దే డిడ్ నాట్ హ్యావ్ కంప్లీట్ అథారిటీ అండ్ కంప్లీట్ జ్యూరిస్డిక్షన్. సో అధికారం పెరుగుతుంటే స్వర్ణయుగం అనొచ్చు తప్ప అధికార తగ్గుతుంటే స్వర్ణయుగం అని ఎలా అంటాం? శాంతి భద్రతలు కూడా క్షీణించడం మొదలుపెట్టాయి, రాజకీయంలో కూడా పరిపాలనలో కూడా కాదు. దెన్ కమ్ టు కల్చరల్ ఆస్పెక్ట్స్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఎస్, ఎందుకంటే మొట్టమొదటిసారి హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. అవి ఎలా ప్రారంభమైంది ఆ దశలో అవి రాయాలి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, భాషా సారస్వతాలు, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఎస్, సాంస్క్రిట్ లాంగ్వేజ్ హ్యాస్ సీన్ హైయెస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లిటరేచర్, అటు పురాణానికి మతపరమైన సాహిత్యం కానివ్వండి, లౌకిక సాహిత్యం కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ అది కూడా రాయాలి. దెన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, పెయింటింగ్, స్కల్ప్చర్ ఇవి. సో వీటన్నిటి వల్ల సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అనలేము. హౌఎవర్ ఇట్ కెన్ బి కాల్డ్ ఏ గోల్డెన్ ఏజ్ ఇన్ ద కల్చరల్ ఆస్పెక్ట్స్, ఎస్పెషల్లీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయాలి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, సో ప్రతిదీ మీరు ఇలా క్వశ్చన్స్లా చేసుకుంటే దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది వస్తుంది. ఎక్స్టెన్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అండ్ గెట్ దెమ్ కరెక్టెడ్. టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి అని నేను చెప్పను, బికాజ్ దట్ విల్ బి ఏ కమర్షియల్ అడ్వైస్, బట్ ఇట్ హెల్ప్స్. లేదా మీరే కరెక్ట్ చేసుకోవడం, ఏదో ఎలా చేస్తారని నాకు తెలీదు, బట్ కరెక్షన్ చేసుకుని ఎలా చేయాలంటే ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క టెస్ట్లా పెట్టుకోండి. 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్లో 2 వస్తాయి. మీరు చదివి రాసి అవన్నీ కరెక్ట్ చేయించుకుని ఒక ఫైల్లో పెట్టుకోండి. దట్ షుడ్ బి యువర్ ఫైనల్ నోట్స్. దాన్ని రివిజన్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ ఇలా చేసుకుని దాన్ని రివిజన్ చేయండి. అప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే బేసికల్లీ. యూ హ్యావ్ ఎనీ డౌట్స్? యూ కెన్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఆకలిస్తుందా? ఓకే దెన్, సీ యూ, ఆల్ ద బెస్ట్. రిఫరెన్స్ బుక్స్ తెలుగు మీడియం వాళ్ళగా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళగా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీ చదువు ఉంటారు ఆల్రెడీ. న్యాయంగా మాట్లాడితే, మరి అన్యాయంగా మాట్లాడితే చెప్పలేం. ఓకే, సో ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగు మీడియం వాళ్ళు అకాడమీ బుక్స్ చదువుంటారు. తెలుగు మీడియం ఐ డు నాట్ హ్యావ్ మెనీ సజెషన్స్ ఆనెస్ట్లీ. పాత తెలుగు మీడియం పుస్తకాలు, అకాడమీ పుస్తకాలు ఉన్నాయి,
2004 అంటే తెలంగాణ రావడానికి ముందు 2007లో కూడా పబ్లిష్ అయినవి ఉన్నాయి. వాటిలో స్టాండర్డ్ బాగుంది. అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చాక ఏమైందంటే కమర్షియల్ అయిపోయింది తెలుగు అకాడమీ. వాళ్ళు ఏంటంటే అలా ఎవరైనా వెళ్తుంటే బాబు ఇలారా కూర్చో ఒక చాప్టర్ రాయించేశారు. సో ఆ పుస్తకాలన్నీ మార్కెట్ గ్రూప్ 1 వస్తుందని చెప్పి, సో స్టాండర్డ్ లేదు, చాలా తప్పులు ఉన్నాయి, ప్రూఫ్ చూడలేదు. ఇయర్ ఏమో ఇప్పుడు అశోకుడు 2022లో పరిపాలించాడని కూడా రాస్తారు వాళ్ళు. సో తెలుగు అకాడమీ పాతవి ఓల్డ్ పుస్తకాలు అమ్మే షాప్లో దొరుకుతాయి. నెక్స్ట్ మోనోగ్రాఫ్ సిరీస్ అని ఉన్నాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ మీద మోనోగ్రాఫ్స్ అని ఇదివరకు పబ్లిష్ చేసేవాళ్ళు, ఎంఏ పుస్తకాలు. అవి ట్రై చేయండి, ఓల్డ్ పుస్తకాల షాప్లో దొరకచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒక్కొక్క బుక్ పెట్టుకోవచ్చు, ఒక్కో దానికి. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు లిస్ట్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు, బట్ దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇంగ్లీష్లో ఏంటంటే ఏన్షియంట్ ఇండియా హిస్టారికల్ అవుట్లైన్ అండ్ డిఎన్ ఝా అని ఒక బుక్ ఉంది. సింపుల్ బుక్, ఈజీగా అర్థమవుతుంది. అందులో చాలా పాయింట్లు కవర్ అవుతాయి. నెక్స్ట్ మిడివల్ ఇండియా సతీష్ చంద్ర వాల్యూమ్ 1 and 2 అని 2 ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్ కాదు, ఓల్డ్ ఎన్సీఆర్టీ సతీష్ చంద్ర రాసే మళ్ళీ బుక్లో పబ్లిష్ చేశారు, అది కొనకండి, అది ఎన్సీఆర్టీనే. 2 వాల్యూమ్స్ ఉన్నాయి, ఢిల్లీ సుల్తనత్ ఒకటి, మొఘల్స్ ఒకటి. అది మంచి పుస్తకం ఇంగ్లీష్ మీడియంలోది. మోడర్న్ ఇండియా మీరు 3 పుస్తకాలు చదవాలి. డెఫినెట్గా చదవాల్సింది గ్రోవర్, దెన్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. 1885 నుంచి ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఉంటుంది, 1857 రివోల్ట్ ముందు నుంచి. సో గ్రోవర్ పుస్తకంలో ఏంటంటే మంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ, కర్ణాటక యుద్ధాలు, అదేవిధంగా ఆంగ్లో మైసూర్ వార్స్, ఎక్స్పాన్షను, ఆ పాయింట్స్ చాలా బాగుంటాయి గ్రోవర్లో. క్యాస్ట్ మూమెంట్స్, 19th century 20th century క్యాస్ట్ మూమెంట్స్. సో టాపిక్ వైజ్ చదవాల్సి వస్తుంది. ఈ 2 పుస్తకాలు మీరు చదవచ్చు. స్పెక్ట్రమ్ గైడ్ కూడా ఓకే. స్పెక్ట్రమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కట్ అండ్ పేస్ట్ ఆఫ్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఈ పుస్తకంలో ఉన్నది వాళ్ళు Ctrl+C Ctrl+V కొట్టి ప్రింట్ చేశారు. ఓకే, సో అదర్వైజ్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ గుడ్ బుక్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. సో ఈ 3 పుస్తకాలు. ఇంకోటి చదివితే సుమిత్ సర్కార్ అని ఉంది మోడర్న్ ఇండియా అని, బట్ ఐ డోంట్ అడ్వైజ్ ఇట్ నౌ, ఎందుకంటే అసలు లాంగ్వేజ్ కాంప్లికేటెడ్, మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇఫ్ యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆన్ ఎనీ నోట్స్ దట్ విల్ బి బెటర్. ఇప్పుడు టెక్స్ట్ బుక్లు చదివి ఇవన్నీ చేసే కన్నా ఆల్రెడీ కొంత చదివిన వాళ్ళు అప్గ్రేడేషన్కి వెళ్ళండి. ఈ టెక్స్ట్ బుక్లు కొన్ని ఇంపార్టెంట్ ఇంప్రూవ్ చేయడం అదేను. దట్ ఈస్ హౌ. ఎందుకంటే మిగతా పేపర్లు కూడా ఉన్నాయి కదా, ఇది ఒకటే కాదు కదా. ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఓకే. ఇగ్నూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇగ్నూ బుక్స్ ఉంటే చదవండి, దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఒక్కో దాంట్లో 5-6 పుస్తకాలు రిఫర్ చేసి రాసిన వాళ్ళు. సివిల్స్కి కూడా అది ఓకే, ద బేస్ బుక్. అంబేద్కర్ మరి ఉస్మానియా యూనివర్సిటీ 80% చదవకండి, దానికన్నా ఎగ్జామ్ మానేసి ఇంకో పని చేసుకోండి. జి రామిరెడ్డి సెంటర్ అని ఒక పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ భయంకరం. చూసి నా మనసు కకావికలం అయిపోయింది, అది మాత్రం చదవకండి. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ నో, అబ్సల్యూట్లీ నో. జి రామిరెడ్డి సెంటర్ అని వాళ్ళు మూసేస్తే బెటర్ అది నా ఉద్దేశంలో. ఓకే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాతవి. వీళ్ళు ఏం చేశారంటే సూపర్, వీళ్ళు అక్కడి నుంచి కాపీ కొట్టారు, వాళ్ళు ఇక్కడి నుంచి కాపీ కొట్టారు. ఓకే, సో 2014 తర్వాత వచ్చిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోట్స్ కూడా పూర్తిగా బాగుండలా. యు నో సంథింగ్ నౌ రైట్, ఆల్రెడీ మీకు ఒక చదివితే బాగుందా లేదా అని మీకు కూడా తెలుస్తుంది కొంత. సో గో ఫర్ రేషనల్ అప్రోచ్. ఓయూ బుక్స్ అసలు వద్దు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా అందంగా ఉంటాయి చూడడానికి. ఓపెన్ చేసామా ఇంకా నాశనం అయిపోతాం అన్నమాట. ఓకే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇస్ బెటర్ ఇఫ్ దే ఆర్ ఓల్డ్. తెలుగు మీడియం వాళ్ళకి, తెలుగు మీడియంలో ఉంటాయి కదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇంగ్లీష్ మీడియం ఇగ్నూ బెస్ట్ నోట్స్. దెన్ యూ యాడప్ క్వాలిటేటివ్లీ ఇంప్రూవ్ టాపిక్ వైజ్. ఏవో క్లాసులు ఉన్నవో ఆ పాయింట్స్ ఈ పాయింట్స్. ట్రై టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ఆన్సర్స్. ఓకే, దట్స్ ఇట్. ఎస్ఏ హిస్టారికల్లీ ఫ్రమ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఏ కూడా సేమ్ అప్రోచ్. హిస్టరీకి ఒక 5-6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది హిస్టరీ రిలేటెడ్. బట్ ఆ టాపిక్స్ మీరు ఏంటంటే ఒక 70 టాపిక్స్, అంటే నా ఇన్స్టిట్యూట్లో అయితే నేను ఇక్కడ ఎస్ఏ డీల్ చేయను, ఇట్స్ డిఫరెంట్ ప్లేస్. ఒక 70 టాపిక్స్ ఐడెంటిఫై చేసాం, మిగతా వాళ్ళు కూడా చేస్తారు వీళ్ళు కూడా. సో 70 టాపిక్స్ క్వశ్చన్స్ కాదు, టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్
ఎస్ఏ క్వశ్చన్ 70 ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ద బెస్ట్ అప్రోచ్ ఏంటంటే 70 టాపిక్స్ మీరు చదువుకుని లేదా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చేసి ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా అడుగుతారు అనేది కరెక్ట్ అప్రోచ్. Q&A మోడ్లో ఎస్ఏ డైరెక్ట్గా చదవకూడదు, ఎందుకంటే అవే వస్తాయని గ్యారంటీ లేదు, రైట్? సో ఉన్నవన్నీ అగైన్ డివైడ్ ఇంటూ నేనైతే 70 టాపిక్స్ చేశా, బట్ వాట్ ఎవర్ ఈస్ డన్, వాట్ ఎవర్ ఇన్స్టిట్యూట్ యూ బిలాంగ్ యూ కెన్ డూ దట్, ఆర్ ఇండివిజువల్లీ యూ కెన్ డూ దట్. ఆ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మనం ఇప్పుడు n నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, ఆ టాపిక్లో క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తాయి అనేది చూడండి. ఎస్ఏ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్స్ ఎ సింగిల్ పేపర్, ఇట్ ఈస్ డిసిసివ్. Assuming that all other papers are answered equally by good students, essay can be a differentiator. Okay? Anything else? Okay, then have good lunch. Yella, sorry? స్పేస్ ఇవ్వరండి, బుక్లెట్ ఇస్తారు. యా ప్రీవియస్లీ ఎప్పుడు స్పేస్ ఇవ్వాల, బుక్లెట్టే ఇచ్చారు. తెలంగాణలో లేదు, ఇవ్వరు. మరి ఇంతవరకు ఇవ్వాల. ఇప్పుడు అదే 2016, ఇప్పుడు మరి తర్వాత గ్రూప్ 1 వాటిలో ఇవ్వలేదు. సో వాళ్ళు జనరల్లీ మోడల్ పేపర్స్ ఇస్తారండి. మోడల్ ఆన్సర్ షీట్స్ రిలీజ్ చేస్తారు, బుక్లెట్స్. Okay. See, there is no information on that, but even they give 300 words ichina meeku 1.5 page vastundi. See, calculation is very simple. You write 6-7 words average lo oka line ki 6-7 raste, automatically you calculate 300 words. Yeah, it will have a problem, but we'll wait for some instructions. Otherwise prepare for this. ఈ 1.5 పేజ్కి మీరు ప్రిపేర్ అయితే యూ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్.